హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంటర్ తర్వాత మనం ఎలాంటి స్టెప్ తీసుకుంటామో అదే మన కెరియర్ని డిసైడ్ చేస్తుంది. మనం ఏ కోర్సులు తీసుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఆ కోర్సెస్ ఏ యూనివర్సిటీలో తీసుకుంటున్నామో దాని మీద కూడా మన కెరియర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ యూనివర్సిటీలోని ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, మంచి ప్యాకేజ్లో మనం సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి దానికోసం మనం తీసుకున్నటువంటి ఈ స్టెప్పే చాలా ఇంపార్టెంట్. ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్కరికి, బీబీఏ చేయాలనుకునే వాళ్ళు, బీటెక్ చేయాలనుకునే వాళ్ళు, మేనేజ్మెంట్ కోర్సు చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియో చేయబోతున్నాను. సో దానికోసం నేను జైపూర్ వచ్చేసాను. జైపూర్ అంటేనే మనకు తెలుసు ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని మనకు తెలుసు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో జైపూర్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని కవర్ చేయడానికి వచ్చాను. అందులో భాగంగానే మనం ఇప్పుడు వచ్చేసాము జేకేఎల్ యూనివర్సిటీకి వచ్చేసాము. సో ఇది NAAC A గ్రేడ్ అక్రిడేషన్ కలిగినటువంటి యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు ఎటువంటి కోర్సులను అందిస్తుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, సో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఏ కంపెనీస్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఉన్నారు, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లోపలికి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో వ్యూయర్స్, మనం జేకేఎల్ యూనివర్సిటీ లోపలికి వచ్చేసాం. యూనివర్సిటీ చాలా అంటే చాలా కూల్గా, చాలా పెద్దదిగా ఉంది. సో జేకేఎల్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే అందరికీ తెలిసిన విషయం జేకే టైర్స్ కానివ్వండి, జేకే సిమెంట్స్ అండ్ జేకే ఇన్సూరెన్స్, జేకే పేపర్ కంపెనీస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి చాలా కంపెనీస్ ఉన్నాయి. జేకే గ్రూప్ వాళ్ళకి ఆల్మోస్ట్ 140 సంవత్సరాల నుంచి ఈ జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రన్ అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే 2011లో మనం చూసుకుంటే ఈ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీని అనేది స్టార్ట్ చేశారనమాట. సో మెయిన్ ఈ యూనివర్సిటీ అనేది మనకి సిఎస్సి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తుంది. ఎందుకు కంప్యూటర్ సైన్స్ మీదే ఈ జేకేఎల్ యూనివర్సిటీ కాన్సన్ట్రేట్ చేస్తుంది అని అంటే వీళ్ళు ప్రెస్టీజియస్ ఐఐటి, IIITs ఈ ఇన్స్టిట్యూషన్స్ తోటి వీళ్ళు టైఅప్ అయి ఉన్నారనమాట. సో దానివల్ల వీళ్ళు ఒక మంచి సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు, తీసుకొచ్చారు. ఫ్యాకల్టీ అందరూ కూడా ఐఐటి, IIIT, IIM అండ్ అదర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. సో అందువల్ల స్టూడెంట్స్ మేజర్గా చూసుకోవాల్సింది ఫ్యాకల్టీ గురించే కదా. సో అంత పెద్ద పెద్ద ఫ్యాకల్టీని పెట్టడమే కాకుండా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ రేషియో మనం చూసుకున్నట్లయితే 1:11 ఉంది. అంటే 11 మంది పిల్లలకి ఒక ఫ్యాకల్టీ చెప్పున ఇక్కడ అనమాట డివైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ పైన ఆ ఫ్యాకల్టీ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫ్యాకల్టీతో షేర్ చేసుకోవడానికి. అండ్ ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారు, మోస్ట్లీ జేకేఎల్ యూనివర్సిటీ సిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పాను కదా. సో మరి దానికి తగ్గట్టుగానే క్లాస్ రూమ్స్తో పాటుగా ల్యాబ్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నది ల్యాబ్ అనమాట, కంప్యూటర్ ల్యాబ్. సో ఇలాంటివి సుమారుగా ఒక 20 ల్యాబ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒక 500 నుంచి 600 మధ్యలో సిస్టమ్స్ కూడా ఉంటాయంట. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక సిస్టమ్ అవైలబుల్ ఉండేటట్టుగా ఇక్కడ అరేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ప్రజెంట్ మనం వచ్చినటువంటి ల్యాబ్లోని HDL లాంగ్వేజ్ అనేది నేర్పిస్తున్నారంట, హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఈ సిఎస్సిలో ఉన్నటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ల్యాబ్ అనేది డివైడ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో అందుకోసమని సో ఆల్మోస్ట్ ఒక 20 ల్యాబ్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మనము ఎడ్యుకేషన్ ఇక్కడ ఏ రకంగా ఉంటుందని చూసుకుంటే ఏదో సిఎస్సిలో జాయిన్ అయ్యాము, మనం ప్రాక్టికల్గా, థియరిటికల్గా చదివేసాము, బయటికి వెళ్ళిపోయాము, ఇలా కాకుండా కేవలం ఏంటంటే వాళ్ళు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇది గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఏంటి అని అంటే ఇందులో వాళ్ళు ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తారు ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని అంటే కొన్ని కంపెనీస్ తోటి వీళ్ళు టైఅప్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో ఆ కంపెనీస్లో రియల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు. వాళ్ళ రియల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్లోని ఈ స్టూడెంట్స్ని వీళ్ళని ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఆ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నారు, రియల్ ఇంజనీర్స్తో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. చాలా తొందరగా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున్న వాళ్ళు ప్లేస్మెంట్స్ కోసం వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనమాట. సో లైక్ మనం ఇంటర్న్షిప్ ఎలా అయితే చేస్తామో దానికన్నా బెటర్ అని చెప్పుకోవచ్చు. వేరాజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు రియల్ ప్రాజెక్ట్లోనే ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీతో సో లెవెల్ 2, లెవెల్ 3 ఇంజనీర్స్గా వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అదొక బెనిఫిట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు మనం.
సో నేను చెప్పాను కదండి, ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ కూడా చాలా మంది వచ్చి ఈ జైపూర్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లోనే చదువుతున్నారని. అందులోనే మన జేకేఎల్ యూనివర్సిటీలో కూడా మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. సో ఒక తెలుగు స్టూడెంట్ కూడా ఇక్కడ ఉన్నారు ల్యాబ్లో, మనం వచ్చిన ల్యాబ్లో. సో తనతో ఒక రివ్యూ కూడా తీసుకుందాం, అసలు ఏంటి ఎలా ఉంది ఇక్కడ యూనివర్సిటీలోని, సో తను ఏం చదువుతున్నాడు, ఇక్కడ అన్ని విషయాలను అడిగి తెలుసుకుందాము. హలో, నీ పేరు? ఫారూక్. ఫారూక్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ. ఓకే, మిర్యాలగూడ నుంచి వచ్చారు. ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు? ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రకారంగా అండ్ ప్రోగ్రామింగ్ చాలా బాగుంది అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఐఐటీస్ కి వెళ్ళడం, ఎన్ఐటీస్ కి వెళ్ళడం కూడా. అది చాలా బాగుంది. సో మా ఫాదర్ కి నచ్చి ఇక్కడికి పంపించారు. నిజంగా ఈ సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది మీకు యూజ్ అవుతుందా? ఏంటి అసలు ఎలా తీసుకుంటున్నారు? అంటే నాకు ఐఐటిలో చాలా తక్కువ వచ్చింది పర్సెంటేజ్. సో డాడీకి ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ ఉందని తెలిసి ఓకే అది రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి అయినా పోవచ్చు అని ఫాదర్ ఐడియా. సో ఇక్కడికి వచ్చేసాం. ఓకే, సో అక్కడ రాసేటప్పుడు అక్కడ ఐఐటి రాలేదు కాబట్టి సో ఇలా వచ్చారు. రైట్, ఫ్యాకల్టీ మరి అది అంతా ఎలా ఉంది ఇక్కడ? ఫ్యాకల్టీ అయితే చాలా ఇంటరాక్టింగ్ చాలా బాగుంది. ఇక్కడ నార్త్ సౌత్ అని డిఫరెన్సెస్ లేవుండవు. మనం డైరెక్ట్ పోయి కలవచ్చు సార్ వాళ్ళని. మనకు ఒక థర్స్డే అని మెంటరింగ్ అవర్ ఒకటి ఉంటుంది. మెంటరింగ్ అవర్లో పోయి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు, లేకుంటే పర్సనల్గా పోయి కలవచ్చు. సో మరి ప్లేస్మెంట్స్ సంగతి ఏంటి ఇక్కడ? మరి 100% వీరు ప్లేస్మెంట్స్ ఇస్తారు అని అంటున్నారు. మా సీనియర్ ఇప్పుడు అన్న ఇంటర్న్షిప్ ట్రై చేస్తుండు జైపూర్లో. ఇప్పుడు అన్నకి మినిమం 15K వస్తుంది ఓన్లీ ఇంటర్న్షిప్కే. అన్న జాబ్ చేస్తా ఉంటుండు హైదరాబాద్కి వెళ్ళి. సో అంత ఆల్ ఈస్ గుడ్ అయితే. సో నువ్వైతే సజెస్ట్ చేస్తావా తెలుగు వాళ్ళకి? మ్యాక్సిమం అయితే సజెస్ట్ చేస్తా. నాకే పర్సనల్గా చాలా బాగుంది సరౌండింగ్స్ కానీ, ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రకారం అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ఇట్. నేను చెప్పడం అని కాదు, స్టూడెంట్తో కూడా నేను మీకు చెప్పిస్తున్నాను అనమాట. సో మన తెలుగు స్టూడెంటే ఇక్కడ ఉన్నాడు, చదువుకుంటున్నాడు, తనకి ఎలా ఉంది ఏంటి అని తన మాటల్లోనే చెప్పాడు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ అంతా కూడా ఇక్కడ వెల్ అండ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడ్యుకేషన్ చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది ఎడ్యుకేషన్ కోసం కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా చూసుకునేటప్పుడు ఫ్యాకల్టీ బాగున్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా చాలా బాగుంది. సో నేను అక్కడ ఐఐటి ర్యాంక్ రాలేదు కాబట్టి అట్లీస్ట్ ఇటువైపు నుంచి అయినా వెళ్ళడానికి ట్రై చేద్దామని ఇలా వచ్చానని చెప్తున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంత బాగుంది కాబట్టి సో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు అన్నట్టుగానే 100% ప్లేస్మెంట్ ఇక్కడ నడుస్తుంది. సో స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు ఎస్ ఇక్కడ ప్లేస్మెంట్స్ చాలా బాగుంది అని. సో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి. ఎందుకంటే దీని అక్రిడేషన్ కూడా బాగుంది, NAAC A గ్రేడ్ అక్రిడేషన్ కూడా ఉంది. సో మన కంపెనీస్ కూడా చూసుకున్నట్లయితే లైక్ KPMG. సో నేను ఇంతకు ముందే ఆ కంపెనీ వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ మీరు చెప్పిన లిస్ట్లో చాలా యూనివర్సిటీస్ వస్తాయి కదా. సో అందులో ఈ యూనివర్సిటీస్ నుంచి ఎలా పిక్ చేసుకుంటున్నారు? జేకేఎల్ యూనివర్సిటీస్ ఉన్నటువంటి జేకేఎల్ మేము రీసెంట్ గా పిక్ చేసుకున్నాం బికాస్ దట్ త్రూ అవర్ HR టీమ్ వచ్చింది. మేజర్లీ ద అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ ఆర్ ది USP ఆఫ్ జేకేఎల్ ఇస్ ది IIT Connect or the IIT Connect that they have. So they have collaborations with, I think, we got to know around 8 to 9 IITs and IIITs across India, that too leading IITs. IIT Delhi, IIT Kanpur to connections unnai already, and students go there for their semester exchange programs, and generally the quality of the students that we were able to see. ఇలా KPMG కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్, IBM, HP, నీల్కమల్, ఫ్లిప్కార్ట్, జొమాటో, చాలా అంటే చాలా కంపెనీస్ అన్నమాట ఈ స్టూడెంట్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ చాలా చాలా బాగుంది. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా పాజిటివ్ టాక్ అయితే ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ప్రిఫర్ చేయగలిగేటువంటి యూనివర్సిటీ. సో మనం నెక్స్ట్ ఇక్కడ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది కూడా ఉంటుంది. సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ గురించి కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనం అక్కడికి వెళ్దాం ఒకసారి. సో మనం చూసుకున్నట్లయితే ఆ యూనివర్సిటీస్ ఉత్తమమైనటువంటి ప్రమాణాలను కనుక పాటించినట్లయితే ఆ యూనివర్సిటీకి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఏంటి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఇది భారత ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయాలి, మనము సపోర్ట్ చేయాలి, అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కొంత ఫండింగ్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. సో ఈ ఉద్దేశంతో ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ని తీసుకొచ్చారనమాట. Hello everyone, I'm Ambika, first year design student at JK Lakshmipathy University. I am here itself from Jaipur, and Jaipur is a city, if you talk about, it's very lively and colorful city. Events here are very good, the teachers and faculties are very experienced, we have a good placement and good student curriculum and good committees here. And we talk about international student exchange programs,
Unlike also like BTech, in design also we have international student exchange, just like in Hayang University, South Korea. So even after getting staying admission here, you can explore other universities in your semester and get their cultures and design studies also as a part of your design process and design studies. That will help you in your future to build a better career. The college also provides shuttle facilities to go into the city, so to metro stations, so that students can explore the city or go out for work. The hostel also has like a kitchen, so you can cook your own dishes, and there is also refrigerator and microwave to like store food or heat food. ఇక్కడ క్యాఫెటేరియా కూడా ఉంది. మీకు ఏమన్నా మెస్లో తినాలని లేకపోతే క్యాఫెటేరియాలో తినొచ్చు. అండ్ క్యాఫెటేరియాలో చాలా వెరైటీ ఆఫ్ డిషెస్ దొరుకుతాయి మీకు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మీకు ఏమన్నా గ్రాసరీస్ కావాలంటే బ్లింకిట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. బయట ఫుడ్ కావాలంటే స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ బిర్యానీ కూడా దొరుకుతుంది ఇక్కడ. So how is the university, total university, JKL University, what kind of facilities is there? From my perspective, I am kind of that person जो कि इतना I am very introvert, so I won't be able to express myself, but the faculty members are so like cooperative with us, and they are like very much मतलब बहुत ज़्यादा अच्छे से cooperate करते हैं हर चीज़ों में and help करते हैं. So yeah, How is the teaching like? the teaching is very very brilliant. Like all the professors are very very much experienced, very brilliant. All of them the PhD and itself, they are so they have IIT, IIM students itself. They know how to teach, and they genuinely wants to teach. That's like they love teaching us. స్టూడెంట్స్ కూడా వాళ్ళ మాటల్లోనే చెప్పారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగుంటుంది, ఫ్యాకల్టీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంత బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో ఎంత బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ అంటే ఎలా ఉంటుంది, సో వెదర్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా అసలు వరి అవ్వాల్సిన నెసెసిటీ లేదని వాళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ది బెస్ట్ యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు ఈ జైపూర్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో. ఇంతకుముందే మీకు నేను చెప్పాను మట్టిలో దాగి ఉన్నటువంటి మాణిక్యం లాంటిది యూనివర్సిటీ అని. ఇంతకన్నా పెద్ద మాట అయితే అవసరం లేదని అనుకుంటున్నాను. సో యూనివర్సిటీకి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే కింద స్టోర్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాళ్ళు అందిస్తారు. థ్యాంక్ యూ.